చిన్నప్పుడు చనిపోయాడు. ఆ తర్వాత నాన్నగారు వయసు రీత్యా చిన్న చిన్న రుగ్మతల రీత్యా ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత తమ్ముడు 2010లో చనిపోయాడు. 2012లో అన్న చనిపోయాడు. నేను మా మదర్, మా ఫోటోలో 6 మందిలో నేను మా అమ్మ మాత్రమే చూసాను. నేను ఎట్లా తట్టుకోగలిగాను? కానీ తల్లి ముందర పిల్లలు వెళ్ళిపోవడం చాలా కష్టం కదా. ఆమెకు ధ్యానం నేర్పించాలంటే ఎలా ధ్యానం నేర్పించాలా చాలా కష్టం. ఆమె బాగా భక్తురాలు. ఎప్పుడు అన్ని బీగాలు వేసేసింది, తాళం వేసింది. ఏదేనికి దేవుడి రూమ్ పూజ తాళాలు వేసి తాళాలు పారేసింది బయట. తాళాలు లేకుండా చేసింది. నాకు వద్దురా, ఇంకా దేవుడు లేడు, ఎవడు లేడు. అటువంటి పరిస్థితుల్లో ధ్యానం ఆమెకు నేర్పించాం. ఆమె రాత్రి ఏం చేస్తుందంటే, రాత్రి 12 ఆ ప్రాంతంలో వంట చేస్తుంటుంది. ఏమంటే వాడు వస్తాడు రా హైదరాబాద్ నుండి, వాడికి ఇష్టం కదా అని వంట చేస్తాను. వాడు లేడు, వెళ్ళిపోయాడు. అటువంటి పరిస్థితుల్లో మా తల్లిని కాపాడుకోవడానికి కోసం ధ్యానం ఆమెను తీసుకొచ్చి ఆమెకు ధ్యానం నేర్పించి ఫస్ట్ సిట్టింగ్లో 2 గంటల ధ్యానం కానీ తాను చేసుకోగలుగుతూ ఉన్నారు. తల్లి కోసం ఆ విషయం ఎందుకు చెప్తానంటే, చాలామందికి చాలా విషయాలు మామూలుగా డాక్టర్ దగ్గర మీరు చాలామంది ఇప్పుడు మాత్రం తింటూ ఉంటారు. నో మెడిసిన్ నో డాక్టర్స్ అంటారు. డాక్టర్ దగ్గర వెళ్తూనే ఉంటారు, లోపల పెట్టుకుంటారు. నో మెడిసిన్ నో డాక్టర్. మీరు అందరికీ ఆ మాటలు చెప్పేయకండి. వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళే మాట్లాడతారు. ఆ ధ్యానం వచ్చిన తర్వాత మీరు వచ్చిన వెళ్ళిన వెంటనే ధ్యానం చేయండి, అది మానేసేయండి, ఇది మానేసేయండి అని చెప్పేసి మాత్రలు కూడా మానేయండి వెళ్ళిపోతారు. ధ్యానము చేయకుండా ఇది చేయకపోతారు, రెండు అందకుండా. సో అద్భుతం అండి, ధ్యానం అద్భుతం. దీనికి లోపల డెప్త్ ఎంత ఉందో చెప్పడం చాలా కష్టం. మీరు అనుభవించి మీరు ఇవ్వండి. ఒకరోజు ఇప్పుడు ఆ మేడము ఆ బాధ అనుభవించారు, ఆ అన్నము వదిలేశారండి అని. అది ఆ వ్యక్తికి అర్థం కావాలి. ఆ అర్థమయ్యేలాగా మనము ప్రయత్నం చేస్తాం. కానీ నన్నెవరూ మార్చలేరు, నన్ను నేను మార్చుకుంటే తప్ప. నేనెవ్వరిని మార్చుకోలేను, నన్ను నేను మార్చుకుంటాను. మనమే ఇట్లా ఉంటే ఆ ప్రభాకర్ సార్ ఎలా ఉంటారు పరిస్థితి చూడండి. ఒక్కరోజు కాదు, ఒక చిన్న కథ కాదు, ఇంతమందిని ఆర్గనైజ్ చేసి ఇన్ని చేసి డిసిప్లిన్ నేర్పించాలి అంటే మానయ్య వంగనది మొక్కయ్య వంగనది మానయ్య వంగనది చిన్నపిల్లలు తీసుకొచ్చాడు. ఆ పిల్లలకి మంచి నేర్పించండి, మంచి ఇవ్వడం నేర్పించండి. నిన్న కూడా ట్రైన్లో వస్తూ ఉంటే ఆ సీటు 3 సీటర్ 3 కూర్చోవచ్చు. వాళ్ళ అమ్మ అంటా ఉంది, జరిగి కూర్చోరా